ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన మహిమగల నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 53వ వచనము. He guided them safely, so they were unafraid, but the sea engulfed their enemies. Psalms chapter 78 verse 53. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనల్ని సురక్షితముగా నడపగలిగేది ఎవరు అని మనం చూస్తే దేవుడు తప్ప వేరే ఎవ్వరూ లేరు. సాధారణంగా ఈ లోక జీవితంలో అందరూ కూడా ప్రయాణికులే. ఆ ప్రయాణంలో అనేక మంది అనేక రకాల ఆటుపోట్లు చూస్తుంటారు. కొందరు అనారోగ్యముతో సాగుతుంటారు, మరికొందరు ఆర్థిక ఇబ్బందులతో తమ జీవితాన్ని నెట్టుకొస్తారు. ఇంకొందరు ప్రశాంతత లేని విధంగా వారి యొక్క జీవితాలను కొనసాగిస్తుంటారు. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ హాని వస్తుందో, ఏం జరుగుతుందో, ఏమవుతుందో మనకు తెలియదు. ఎవరు ఎటువైపు నుండి దెబ్బతీస్తారో అర్థం కాదు. ఎటువంటి విపత్తుల్లో పడిపోతామో గ్రహించలేము. బహుశా ఈరోజు ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో నువ్వు చూస్తుంటే, నీవు ఇదే విధంగా కొనసాగుతుంటే దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు ఈ మాటల చేత నీకు భరోసా ఇస్తున్నాడు, నిన్ను సురక్షితముగా నడిపిస్తాను అని, నీవు క్షేమముగా కొనసాగేలా చేస్తాను అని. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తరువాత వారు అడవిలో ప్రయాణించాల్సి వచ్చింది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 40 సంవత్సరాల పాటు వారి ప్రయాణము కానానుకు సాగింది. ఈ ప్రయాణం అంతటిలో దేవుడే వారిని నడిపించాడు. వారు భయపడకుండా నడిచేలా దేవుడే చేశాడు. ఆలోచించండి, మనము ఒక్కసారి అడవి గుండా ఏదైనా బస్సులోనో కారులోనో ప్రయాణిస్తేనే, ఏదైనా పామునో క్రూర జంతువులను చూస్తేనే భయపడిపోతుంటాం, దాని గురించి మాట్లాడుకుంటుంటాం. అటువంటిది ఇజ్రాయేలీలు ఆ అడవిలో ఎన్నో క్రూర మృగముల మధ్యలో, జంతువుల మధ్యలో, ఎన్నో రకాల విషసర్పాలు కీటకాల మధ్యలో సురక్షితముగా సాగిపోయారు అంటే దానికి కారణం ఏంటండి? వారికున్న తెలివితేటలా, వారికున్న జ్ఞానమా, బలమా? ఏది కాదు. అవి ఏవి కూడా వారికి ఉపయోగపడవు. కేవలం దేవుని యొక్క మహాకాపుదల వలన మాత్రమే వారు నడవగలిగారు, ముందుకు సాగగలిగారు. ఈ రోజున ఈ లోకంలో జీవిస్తున్న వారికి కూడా అనేకమైన తెలివితేటలు, జ్ఞాన సంపద ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి. అయితే వారి జీవితంలో వారికి భయం ఉండదా? కలవరం ఉండదా? ఈ లోక పరిస్థితులను చూసి బెదిరిపోరా అంటే తప్పక భయపడతారు. కానీ ఎవరైతే దేవుణ్ణి నమ్మి ఆయన పైన భారం వేసి, ఆయన మాతో ఉన్నాడు, మాకేమీ కాదు అనే విశ్వాసముతో ఉన్నారో వారు క్షేమంగా ఉండగలరు. వారికి డబ్బు అవసరం లేదు, బలం అవసరం లేదు, అధికారం అవసరం లేదు. అవేవి వారికి ఆధారము కాదు. దేవుడే వారికి ఆధారము, ఆశ్రయము. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ఆధారము, నీ ఆశ్రయము, నీ రక్షణ దేవుడే. అయితే నీవు క్షేమంగా ఉండగలవు. నీవు దేనిని చూసి ఈరోజు భయపడుతున్నావో ఆ భయము, ఆ కలవరము నీలో ఇక మీదట ఉండవు. ఆ రోజున వారిని క్షేమంగా నడిపించిన దేవుడు నిన్ను నడిపించలేడా? నిన్ను కాపాడలేడా? ఏ హాని నీ దరికి రాకుండా నీవు అనుకున్న గమ్యానికి ఆయన నిన్ను చేర్చలేడా? తప్పక చేరుస్తాడు. భయపడకు. నీ పైకి వస్తున్న శత్రువుల వంటి సమస్యలను, బలహీనతలను, వ్యాధి బాధలను, అపవాది క్రియలను, ఆర్థిక పరమైన వాటిని దేవుడు ముంచివేయబోతున్నాడు. అవి మరలా నీకు కనిపించకుండా చేయబోతున్నాడు. ఇజ్రాయేలీలు ప్రారంభంలో ఫరో తరుముతున్నాడంటే భయపడ్డారు, దిగులు పడ్డారు. అయితే దేవుడు వారి కళ్ళ ముందే వారి శత్రువులైన ఫరో మరియు అతని రథములను, సైన్యమునంతటిని ఎర్ర సముద్రములో ముంచివేయడం చూసిన వారు భయము లేక ముందుకు సాగారు. ఈ రోజున నీ శత్రువులు నిన్ను
తరుముతున్నారేమో, నీ వ్యాధులు నిన్ను తరుముతున్నాయేమో, నీ కుటుంబ కష్టాలు నిన్ను నిద్రపోనివ్వడం లేదేమో, భయపడకు. వాటిని దేవుడు కనిపించకుండా చేయబోతున్నాడు. ఆ రోజున ఇజ్రాయేలీల శత్రువులను ఎర్ర సముద్రములో ముంచివేసినట్లు నీ సమస్యలను, నీ బాధలను యేసయ్య ముంచివేయబోతున్నాడు. కాబట్టి ఈ జీవితపు ప్రయాణములో నీతో క్రీస్తు యేసు ఉన్నాడు అని గ్రహించి ఆయన క్షేమంగా నిన్ను నడిపిస్తాడు అని నమ్మి విశ్వాసముతో ముందుకు సాగిపో. ఆయన శక్తి, ఆయన జ్ఞానము, ఆయన సన్నిధి నిన్నెప్పుడు కూడా కాపాడుతూనే ఉంటుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఉన్నవాడవు, అనువాడవు తండ్రి, మా ముందుగా నడిచిన దేవుడవు తండ్రి, మాకు తోడై ఉన్న దేవుడవని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. ఈ యొక్క లోకయాత్రలో మేము నడుస్తున్నప్పటికీ ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కొరతలు లేకుండా తండ్రి మమ్మల్ని మీరే నడిపిస్తారని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి బలపరిచి ఆదరించి అయా మమ్మల్ని ధైర్యపరిచిన విధానమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభ మీ వాక్యమును వినియున్నారో ప్రభ, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. విన్న మాటలను వారి హృదయములో ఫలింప చేయండి. ఆర్థిక స్థితిగతుల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. వారికి ఉన్న ఆర్థిక పరిస్థితిని కొట్టివేయండి ప్రభ. అయా ఒకరికి ఇచ్చే స్థితిలో వారిని నిలవబెట్టండి నా ప్రభ. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాల నుండి కూడా విడుదలను అనుగ్రహించండి తండ్రి. అయా భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకునే జీవితాన్ని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు ఓటమిని చూస్తున్నారో అయా ప్రతి బిడ్డకు విజయాన్ని మీరు అనుగ్రహించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి ప్రభువా. ఏ వ్యాధైనా, ఎటువంటి బలహీనతైనా, ఎటువంటి అయా మరి తండ్రి రుగ్మతలైన వాటన్నిటిని కొట్టివేసి ప్రభా మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి నా ప్రభా. ఐసీలో ఉన్నటువంటి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయండి. యవన బిడ్డలందరి నిమిత్తము ప్రార్థిస్తుండగా యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా తండ్రి. ఎందరైతే బిడ్డలు అయా మరి తండ్రి గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయారో, డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయారో, వ్యభిచార క్రియలకు ఎడిక్ట్ అయిపోయారో ప్రభు, అదేవిధంగా త్రాగుడు వ్యసనాలకు బానిసలై తిరుగుతున్నారో నా ప్రభ, అట్టి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి ప్రభ. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి బిడ్డకు, ప్రతి యవన బిడ్డకు మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి వివాహాల విషయంలో మీ చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డలకు ప్రభా అయా మీ యొక్క చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. అయా మీరే వారికి తోడుగా ఉండి వారి యొక్క త్రోవలను, వారి యొక్క మార్గములను సరాలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా గర్భఫలము లేని బిడ్డలకు తండ్రి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను తండ్రి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. అదేవిధంగా వారికి కావాల్సిన బ్లడ్ను సమకూర్చండి. అయా మరి తండ్రి డెలివరీ సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండి ధైర్యాన్ని ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును, మీ వాక్యానికి లోబడేటువంటి కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి వారిని నడిపించి బలపరిచి స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మా భారతదేశమును మీరు దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, ఎటువంటి తారతమ్యాలు లేనటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి. తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును, వివేచన జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించండి. సమన్యాయ పాలన చేయుటకు సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారిని మీరు బలపరచండి. వారి సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి దైవజనుల కుటుంబాలను, వారి యొక్క తండ్రి వారికి ఇచ్చిన గర్భఫలమును మీరు దీవించండి. మీ జ్ఞానము చేత నింపండి. మీ తెలివిని, వివేచనను వారికి మీరు అనుగ్రహించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న చేతుల కష్టార్జితమును మీరు దీవించండి. అయా బిజినెస్ చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి.
అయ్యా అదేవిధంగా ఏ పని అయితే బిడ్డలు చేసుకుంటున్నారో ఆ పనిలో మీరు వారికి తోడుగా ఉండి అయ్యా సమృద్ధిని దయచేయమని, లేమిని కొట్టివేయమని, మనాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.